మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం వందే మాతరం నరేంద్ర మోడీ నాయకత్వం దిగలేదు దిగాలి ఇంకా దిగలే చూసా నరేంద్ర మోడీ గారు మూడవసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక వ్యక్తి ప్రజల చేత మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం మొదటిసారి. ఇది భారతదేశంలో చరిత్ర. గతంలో నెహ్రూ గారు చేసిర్రని చెప్తున్నారు కానీ నెహ్రూ గారు నామినేట్గా మొదటిసారి అయిండు. ఇది చరిత్ర నరేంద్ర మోడీ గారిది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సిరిసిల్లలో పట్టణ శాఖ తరఫున సంబరాలు చేస్తున్నాం. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న హిందూ టైగర్ ఇప్పుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇది మన కరీంనగర్ పార్లమెంటు ప్రజలు గర్వపడాలి. ఆయన కేంద్ర మంత్రిగా సిరిసిల్లను మరి కరీంనగర్ పార్లమెంటును అన్ని విధాల అభివృద్ధి చేస్తాడని ఆశిస్తూ భారత్ మాతాకి జై. భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం భారతదేశానికే కాదు మొత్తం ప్రపంచ దేశాలకు కూడా గర్వకారణం. ఒక ఏకైక వ్యక్తి మరి మొత్తం భారతీయ జనతా పార్టీ స్వయంగా 240 సీట్లు, మొత్తం ఎన్డీఏ 292, నిన్న మొన్న లెక్క కడితే మొత్తం 303 మొత్తం విధినాయి. తప్పకుండా 5 సంవత్సరాలు నిరంతరాయంగా ఈ రాజ్యపాలన జరుగుతుంది. దుష్ట శిక్షణ అలాగే శిష్ట రక్షణ కూడా జరుగుతుంది. వీళ్ళ అనుమానం ఏం లేదు. రాబోయే రోజులలో బ్రహ్మాండమైనటువంటి ఇంకా ఫలితాలు రాబోతున్నాయి. ఇవన్నీ గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణం తరఫున మా కార్యకర్తలు అందరూ కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మా తరఫున ముఖ్యంగా సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ ప్రజలందరూ కూడా బీజేపీ ఓటేసి బండి సంజయ్ గారిని గెలిపించడం. మరి నిన్ననే బండి సంజయ్ గారు కూడా కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయనకు కూడా మా అందరి తరఫున కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. నరేంద్ర మోడీ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతుందో బండి సంజయ్ గారు మొన్న జరిగినటువంటి మరి సిరిసిల్లలో అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా అంటే కరీంనగర్లో మొట్టమొదటి ఆయన రాజకీయ ప్రస్థానం ఒక అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, తర్వాత మున్సిపల్ కార్పొరేటర్గా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలవడం, మరి మొదటిసారి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు ఎంపీగా 2 సార్లు బ్రహ్మాండమైన మెజార్టీలో గెలవడం. మరి తద్వారానే ఆయన ఒక వినయానికి విధేయతకు వచ్చినటువంటి మోడీ గారు కేంద్ర సహాయ మంత్రి పదవిని ఇవ్వడం జరిగింది. మరి బండి సంజయ్ గారు తప్పకుండా ఇంతకుముందు అధ్యక్షులు చెప్పినట్టు ఎందుకంటే సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ అన్నింటికంటే గొప్పది, మరి అది కునారిల్లిపోయింది. ఆ విషయంలో కేంద్రం యొక్క సహాయాన్ని అందించి మరి ఈ యొక్క వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి ఏదైతే కార్యక్రమం రూపొందించాలో దాని ప్రకారంగా అవసరం పడితే కేంద్ర ఏదైతే ఈ మరి టెక్స్టైల్ మినిస్టర్ ఎవరు వస్తారో మరి వారిని సిరిసిల్లకు తీసుకొచ్చి ఒక పరిశ్రమను పైకి తీసుకునే విధంగా ఆదుకునే దిశలో బండి సంజయ్ గారు తప్పకుండా దోహదపడాలని మనసారా కోరుకుంటూ భారత్ మాతాకి